హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చాలామంది ఆన్లైన్లో ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేస్తూ ఉంటారు. కొంతమందికి ఏమో భయం ఉంటుంది. ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేస్తే దానితో పాటు ఏమైనా వైరస్ లేదా డేంజరస్ మాల్వేర్స్ ఇన్స్టాల్ అయ్యి ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని. అయితే మనకి ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ చేయకముందే దాంట్లో వైరస్ ఉందా లేదా అని తెలుసుకుంటే ఎలా ఉంటుంది? ఇది తెలుసుకోవడం ఎలా అనుకుంటున్నారా? అయితే పదండి వీడియో చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్లో క్రోమ్ ఓపెన్ చేసి అందులో వైరస్ టోటల్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ కనిపించిన ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఈ వైరస్ టోటల్ వెబ్సైట్లో మీరు 2 వేస్లో స్కాన్ చేయొచ్చు. ఒకటి యూఆర్ఎల్ బేస్డ్ అండ్ ఇంకొకటి ఫైల్ అప్లోడ్ చేయడం. ఈ 2 వేస్లో వైరస్ని స్కాన్ చేయొచ్చు. ముందుగా నేను ఒక ఫైల్ అప్లోడ్ చేసి చూపిస్తా, దాంట్లో వైరస్ ఉందా లేదా అని. నేను ర్యాండమ్గా ఒక ఫైల్ ఓపెన్ చేస్తున్నా. ఈ ఫైల్లో వైరస్ ఉందా లేదా అని చూపిస్తా. వన్స్ ఫైల్ అప్లోడ్ చేశాక ఇక్కడ కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. 100% ఫైల్ అనేది అప్లోడ్ అయిపోయింది. ఇక్కడ మీకు డిటెక్షన్లో టోటల్గా అన్డిటెక్టెడ్ అని వచ్చింది. సో ఇందులో ఎలాంటి వైరస్ కానీ మాల్వేర్స్ కానీ లేవని చూపిస్తుంది ఈ సాఫ్ట్వేర్. ఇప్పుడు నేను యూఆర్ఎల్ ద్వారా ఎలా చెక్ చేయాలో చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఏపీకేని ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నారు. అయితే మీరు యాప్ నేమ్ పక్కన ఏపీకే అని సెర్చ్ చేస్తే లాట్ ఆఫ్ వెబ్సైట్స్ వస్తాయి మన ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసుకోవడానికి. కానీ దాంట్లో దేంట్లో వైరస్ ఉంది, దేంట్లో వైరస్ లేదు, ఏది సేఫ్ కాదో మనకు తెలియదు. సో నేను ఇప్పుడు ర్యాండమ్గా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి ఆ వెబ్సైట్లో డౌన్లోడ్ సింబల్ పైన లాంగ్ ప్రెస్ చేస్తున్నాను. లాంగ్ ప్రెస్ చేస్తే అక్కడ మీకు కాపీ లింక్ అడ్రస్ అని వచ్చింది. దానిపైన క్లిక్ చేస్తే ఆ ఏపీకే లింక్ అనేది కాపీ అవుద్ది. అగైన్ మీరు ఈ వైరస్ టోటల్ వెబ్సైట్లోకి వచ్చేసి ఈ యూఆర్ఎల్లో ఆ యూఆర్ఎల్ లింక్ అనేది పేజ్ చేయండి. వెబ్సైట్ లింక్ అనేది పేజ్ చేసి సెర్చ్ చేయండి. సో ఇక మీకు చూస్తే అన్నీ క్లీన్ వచ్చినాయి, బట్ 2 మాత్రం డేంజరస్ అని వార్నింగ్ ఇస్తుంది, మెలిసియస్ అని. ఇలాంటి వార్నింగ్స్ వచ్చినప్పుడు మీరు బెటర్ డౌన్లోడ్ చేయకండి, ఎందుకంటే అందులో సమ్వాట్ రిస్క్ ఉంది. మనకి టోటల్గా క్లీన్ వస్తేనే డౌన్లోడ్ చేయండి. నేను ఇప్పుడు సేమ్ ఏపీకేని ఇంకొక వెబ్సైట్ ద్వారా చెక్ చేస్తున్నా. సేమ్ డౌన్లోడ్ సింబల్ పైన లాంగ్ ప్రెస్ చేస్తే కాపీ లింక్ అడ్రస్ వచ్చింది, కాపీడ్ అయిపోయింది. సో అగైన్ వైరస్ టోటల్ వెబ్సైట్కి వచ్చేసి పైన వైరస్ టోటల్ పైన క్లిక్ చేయండి. హోమ్ పేజ్కి వెళ్తాం. ఇక్కడ ఆ యూఆర్ఎల్ అనేది పేజ్ చేయండి అండ్ సెర్చ్ చేయండి. ఇక్కడ మీరు చూడండి టోటల్గా ఆల్ క్లియర్ అని వచ్చినాయి. ఎలాంటి వార్నింగ్స్ కానీ ఎలాంటి ఇష్యూస్ లేకుండా వచ్చినాయి. అదే ప్రీవియస్గా చూస్తే మెలిసియస్ అని వచ్చింది. సో దాంతో పోలిస్తే ఇది బెటర్ అని అండ్ ఇందులో నొక్క ఆస్పెక్ట్స్ లేవని ఈ సాఫ్ట్వేర్ అనేది చూపిస్తుంది. సో మీరు కూడా ఏమైనా ఏపీకే ఫైల్స్ ఏమైనా ఇన్స్టాల్ చేసుకునే ముందు ఇలా చెక్ చేసుకోండి వన్స్ ఆర్ ట్వైస్. ఎందుకంటే మన డేటా అనేది మన దగ్గర ఉంటుంది. ఎలాంటి యాక్ కాకుండా, ఎలాంటి మాల్వేర్స్ ఆర్ వైరసెస్ కానీ మన ఫోన్లోకి రాకుండా ఒక సేఫ్టీగా ఉంటుంది. నేను నా పర్సనల్గా ఏదైనా ఏపీకే ఫైల్స్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకున్నా కానీ ఫ్రమ్ పాస్ట్ 1 year నుంచి ఇలాగే చెక్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటున్నా. సో మన రిస్క్ ఆస్పెక్ట్ రేషియో అనేది తగ్గుద్ది. ఎలాంటి డేంజరస్ వైరసెస్ కానీ మాల్వేర్స్ కానీ ఇన్స్టాల్ కాకుండా మనం సేఫ్గా ఉంటాం. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, బికాస్ వాళ్ళు కూడా చాలా ఏపీకేస్ ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ఎలాంటి వైరస్ ఆర్ మాల్వేర్స్ వాళ్ళ ఫోన్లో ఇన్స్టాల్ కాకుండా. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఇలాంటి కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.